అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకి గాయాలయ్యాయి. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై కూడా రాళ్ల దాడి జరిగింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు వందలాది మంది కార్యకర్తలతో వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించిన దృశ్యాలు మనం చూడొచ్చు. జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్ల దాడి చేసేందుకు చాలా మంది వ్యక్తులు వెళ్తుంటే వారందరినీ కూడా పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు చూడొచ్చు. పోలీసు వెహికల్ కూడా ఈ దాడిలో పోలీస్ వెహికల్ అద్దం కూడా ధ్వంసమైన దృశ్యాలను ఒకసారి గమనించవచ్చు. అయితే టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. అయితే ఈ రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు గాయాలైన దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం. ఆయన ఈ దాడిలో గాయపడ్డారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్ల దాడి చేసేందుకు వెళ్తున్నటువంటి కొంతమందిని వందలాది మంది కార్యకర్తలతో వెళ్తున్నటువంటి జేసీ ప్రభాకర్ ని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఈ రాళ్ల దాడిలో పోలీసు వెహికల్ అద్దం కూడా ధ్వంసమైన దృశ్యాల్ని మనం టీవీ9 స్క్రీన్ లో చూస్తున్నాం. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్ల దాడి చేసేందుకు వందలాది మంది కార్యకర్తలు వెళ్తుంటే వారందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో పాటుగా టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు పోలీసులు.